బస్తర్లో జాతీయ మీడియా ఛానల్లో జర్నలిస్ట్గా యూట్యూబర్గా పనిచేస్తున్న ముఖేష్ చంద్రను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆగుతోట ఆదినారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్ర హత్యను ఖండిస్తూ ఖమ్మం నగరంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జర్నలిస్టులు మయూరి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రను హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రోడ్డు కాంట్రాక్ట్లో 120 కోట్ల స్కామ్ను బయటపెట్టినందుకే చంద్ర హత్య జరిగిందని జర్నలిస్టులు ఆరోపించారు. జర్నలిస్టులకు వృత్తిపరంగా రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను ఆదినారాయణ డిమాండ్ చేశారు. ముఖేష్ చంద్రకర్ చల్చిడి రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలో ఒక నేషనల్ మీడియాలో పనిచేస్తున్నాడు. అతనిపై మొత్తం కూడా దుండగులు ఏదైతే కాంట్రాక్టర్ అక్కడ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయడం కాంట్రాక్టర్కు సంబంధించిన హత్య చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమవుతుంది. ఇక్కడనే నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క దాడులను ఎలా చూస్తున్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతంలో జర్నలిస్టును అత్యంత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టుకి సంబంధించి ఇటీవల కాలంలో అంటే అక్కడ ఉన్నటువంటి గంగలూరు నెరసరు ప్రాంతంలో 120 కోట్ల ఒక రోడ్డు ప్రాజెక్టు అవినీతి అక్రమాలు బయటపెట్టినందుకు గాను జర్నలిస్టుని పిలిచి అతి కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పెట్టి తొక్కారు. అంటే ఇలాంటి దాడులకు సంబంధించి కేవలం బీజేపీ పాలిత ప్రాంతంలోనే కొనసాగుతామని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. ప్రధానంగా హర్యానా, మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక ప్రాంతంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలోనే అవినీతి అక్రమాలని ప్రశ్నించినటువంటి వ్యక్తులపై ఎందుకు ఈ దాడులు జరుగుతా ఉన్నాయో ప్రభుత్వం తేల్చాలి. జర్నలిస్టుల రక్షణ కోసం ఒక కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చేసి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడనే జిల్లా అధ్యక్షులు ఆగుతోట ఆదినారాయణ గారు, సార్ చెప్పండి, ప్రధానంగా ఈ హత్య పట్ల యూనియన్ నేతగా మీరేం స్పందిస్తున్నారు? ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ బస్తర్ ప్రాంతంలో వాస్తవాలను వెలికితీసి సమాజానికి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకు ముఖేష్ అనే ఒక పాత్రికేయుని, యువ పాత్రికేయుని రౌడీ మూకలు నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యాకాండను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాదు, ఇవాళ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలు చేసే అవినీతి అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వాటిని బహిరంగపరచడం, వాటిని ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నందుకే ఇవాళ ఈ దాడులు చేస్తున్నారు. గౌరీ లంకేష్ను ఇంట్లో కూర్చొని ఉన్న విధి నిర్వహణలో ఉన్న గౌరీ లంకేష్ను హత్య చేశారు కర్ణాటకలో. ఇవాళ ఇంతవరకు కూడా ఆ దోషులకి ఎవరు దొరకలేదు. ఇట్లాగే దేశవ్యాప్తంగా కేవలం తమ ప్రభుత్వాలు తమ దోపిడీ విధానాలు బయటపడకుండా ఉండాలని ఉద్దేశంతో ఇవాళ పాలక వర్గాలు ఈ పని చేస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో అగ్రభాగాన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటుందని, జర్నలిస్ట్ పక్షాన్ని నిలబడి పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ఇక్కడనే మరొక జిల్లా నేత ఉన్నారు, చెప్పండి, ఈ యొక్క మొత్తం దాడుల పట్ల మీ స్పందన ఏంటి? ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఈ దారుణకాండ మేధావులు, సబ్బండ వర్గాలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి, సమాజం పట్ల, నాలుగో స్తంభంగా ఉన్నటువంటి జర్నలిస్టుల పట్ల ఇటువంటి దాడులు, హత్యలు చాలా హేయమైనవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇటువంటి ఘాతకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు ఖచ్చితంగా అరికట్టాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి, జర్నలిస్టుల మీద దాడుల్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం. నెల్లూరు జిల్లా